రాంబాబు సత్యబాబు రాంబాబు సత్యబాబు. రాగిణి 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 అందుకో నా సన్మానం. ఆగు. సంతోషంలో గాని విచారంలో గాని అపంలో గాని శుభంలో గాని సన్మానంలో గాని అవమానంలో గాని ఇద్దరు సమానంగానే పంచుకోవాలి. కనుక ఇద్దరు కలిసే వెళ్దాం. ఏమిటిది? ఏమిటా? మా ఆనందంలో పాలు, మా సంతోషంలో సగభాగం ఇద్దరం కలిసే నీకు పంచుతున్నాం. మీకు సంతోషం ఆనందం, కానీ నాకేం మిగిలింది? నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నానో ఎవరి కోసం బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇవన్నీ తీసుకెళ్ళండి ప్లీజ్. మేము గెలిచినందుకు ఊరంతా సంక్రాంతి చేసుకుంటుంటే నువ్వు ఒక్కదానివి గదిలో అమావాస్యలో ఉన్నట్టుంటే ఎలా? అమావాస్య కాకపోతే ఇంకేం మిగిలింది? ప్రేమించిన వాడు జైలు పోయాడు, కన్న తండ్రి చచ్చిపోయాడు, ఉన్న ఇద్దరు పోయాక నాకింకెవరున్నారు? ఆ ఇద్దరు పోతే నీకు మేమిద్దరం ఉన్నాగా. నీకు వయస్సు ఉంది, మాకు మనస్సు ఉంది. నీ వయసుకు తగ్గ మనస్సు మా ఇద్దరిలోనూ ఉంది. నువ్వు అన్నావంటే ఈ సంస్థానానికి నిన్ను పట్టపురాణం చేస్తాను. చేస్తాను అని బాబుగడ్ హక్కులా మాట్లాడతావే. చేస్తాం అను అనలాగా. అలాగే You bastards! అనవసరంగా కోప్పడిపోకు. మాది అసలే రావణాసురు టైపు. సీతను బలవంతంగా తెచ్చిపెట్టినా బతిమాలేడే తప్ప బలాత్కరించలేదు. అలాగే నువ్వు ఇంతకాలం మాతోనే ఉన్నా, మా ప్రక్కనే ఉన్నా, నిన్ను బ్రతిమాలేమో ప్రార్థించామే తప్ప ఏనాడూ బలవంతం చేయలేదు. బాగా ఆలోచించా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. అక్కర్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావాల్సిన అవసరం ఉంది కాబట్టే వచ్చాను. ఇప్పుడే ఎందుకు వచ్చావు? ఇప్పుడే రావాలి వచ్చాను. ఇక్కడ నీకేం పని? అదే ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ ఇద్దరికి ఈ గదిలో ఏం పని? మాట్లాడుతున్నాం. ఏమిటా మాటలు? నువ్వెవడరా మమ్మల్ని అడటానికి? నేను ఎవన్నా? ఆ పిల్ల తండ్రి చచ్చిపోతే ఆ అంతరాత్మ నాలో ప్రవేశించి సంరక్షకుడుగా ఇక్కడికి వచ్చాను. ఆ పిల్ల ఒంటి మీద ఏక వాడడానికి వీల్లేదు. మీ వెదవకూరు ఆ పిల్ల చెవులో చెప్పడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమ్మా, మీ నాన్న పోయినా నేనున్నాను, నీకేం భయం లేదు. ఈ విధవలు మాత్రం నువ్వు కాస్త జాగ్రత్తగా కనిపెట్టుండు. అంతే, వస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ముందు మా మీద నీ డబాయింపు? దబాయింపు కాదయ్యా, మీరంటే ఆ అమ్మాయికి ఎలాగో అసహ్యంగానే ఉంది. నేనంటే కూడా అసహ్యం కలిగింది అనుకోండి, మనం అనుకున్న ప్లాన్ చెడిపోద్ది. అంచేత ఇష్టంగా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాం. అది మీకు మంచిదే, నాకు మంచిదే. అమ్మా, ఎంత తెలివైన వాడురా. మామూలు తెలివేంటి? ఎంత తెలివి కాకపోతే రంగారావుని మీరు చంపినాది రాజే చంపేడే. నిదానంగా మాట్లాడ అమ్మాయినట్టు కుంపలు పోతాయి. ఏమింటదయ్యా, తండ్రి పోయిన తొక్కలోను ప్రేమించిన వాడు జైలుకి వెళ్ళాడనే బాధలో ఆ అమ్మాయి ఉంటే ఏమింటది? అక్కడింటది. మేము చంపాలని వెళ్ళాం, కానీ చంపలేదు. అర్థం చేసుకోగలిగితే చేసుకో, లేకపోతే నీ ఇష్టం. మేము చంపాలని వెళ్ళాం, కానీ చంపలేదు. అర్థం చేసుకోగలిగితే చేసుకో, లేకపోతే నీ ఇష్టం. రాగులపాలెనికి 2 టికెట్లు ఇవ్వండి.
బండి వెనక్కి తీయండి. మిమ్మల్నే చెవుడా. వెనక్కి వెళ్ళాలంటే మేము చాలా దూరం వెళ్ళాలి. అయితే మాత్రం ఒక బండి వస్తుంటే ఇంకో బండి రాది దారిలో. అయ్యగార్ల బండి వస్తుంటే ఎదురు రావడానికి ఎంత వేరే నీకు? మీ అయ్యగారుల బండి వస్తుందని మాకేం తెలుసు? ఇప్పుడు చూశారుగా, వెనక్కి వెళ్ళండి. అక్కడ దారి వెడల్పుగానే ఉందిగా, మీరు కొంచెం వెనక్కి వెళ్తే మేము వెళ్ళిపోతాం. ఏమిటి, మీకోసం అయ్యగార్ల బండి వెనక్కి తీయాలా? పద్ధతిగా. లేకపోతే మేము మళ్ళీ మైల్ దూరం వెనక్కి వెళ్ళాలి. మీరు 2 అడుగులు వెనక్కి వేస్తే చాలు. ఎంత పొగర్రా మీకు! కాల్చి పారేస్తాం. పద్ధతిగా లేదు, మన బండి వెనక్కి తీ- హే, హే. చల్ చల్. హే. రండి బాబు గారు, రండి రండి. ఏ లక్ష్మి, నన్నయ్య వాళ్ళు వచ్చారా? ఎప్పుడో మీ నలుగురిని రమ్మన్నాను. సంక్రాంతికి రమ్మన్నాను, ఉగాదికి రమ్మన్నాను. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటూనే ఉన్నారు. ఉప్పునొచ్చి మీ ఊరంతా కొట్టుకుపోతే గాని ఇప్పుడు రావడానికి మీకు కుదరలేదన్నమాట. అలా వచ్చే అదృష్టం కూడా ఉండాలి కదా. మాకు ఇలా రాసి పెట్టుంది, ఇలా వచ్చాం. మీకు తెలుసు వాళ్ళిద్దరూ ఏమీ అడగలేరని. మీరే ఏదైనా ఇప్పిస్తే. ఏదో ఇప్పించటం ఏంటమ్మా, ఈ ఇల్లు మీ ఇల్లు కదా, మేము మీ మనుషులం కావా? అందరం కలిసి ఇక్కడే ఉందామమ్మా. ఉండడం గురించి కాదు, ఏదైనా పొలం ఇప్పిస్తే కౌలుకు చేసుకుంటా. అక్కడ 4-5 ఏళ్ల దాకా పంటలు పండవట. పొలాలంతా ఉప్పు కొట్టుకుపోయినాయి. అట్లాగేనమ్మా, ఇక్కడ కావలసినన్ని కౌలు భూములు ఉన్నాయి. ఆ ఇద్దరు పెద్దాళ్ళు నేనెంత చెబితే అంతే. ఇప్పుడే తీసుకెళ్లి మాట్లాడేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం బాబు. వీరే రాజా పెదబాబు గారు, రాజా చిన్నబాబు గారు. ఇద్దరు అన్నదమ్ములే. వీరి పొలాలే మేము చేసుకుంటున్నాం. నమస్కారం పెట్టండి. అలా నిలబడిపోయారేమిటి? మాట్లాడండి. ఏం మాట్లాడతారు? వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఏం చేశారు బాబు? ఏం చెయ్యడమా? మా అంతటి వాళ్ళ బండికి ఎదురు రావడమే గాక మా బండినే వెనక తిప్పమన్నారు వీళ్ళు. బాబు, వాళ్ళకి తెలిసి ఉండదు. తెలియకపోవడమే మంచిదైంది. వీళ్ళెంత సాహసవంతులో తెలుసుకునే అవకాశం మాకు లభించింది. తుఫాన్ వస్తుందని ఈ ప్రాంతానికి వలసొస్తారని తెలుసు. కానీ వచ్చిన వాళ్ళు ఎంత సాహసవంతులో తెలుసుకోవాలి కదా. అందుకు మేము అలా ప్రవర్తించాం, దానికి వాళ్ళు అలా ప్రవర్తించారు. మాకు చాలా సంతోషం. ఇలాంటి ధైర్యం గల కుర్రాళ్ళు మన ఊరికి రావడం, మన ఊళ్ళో ఉండటం మన ఊరికే చాలా మంచిది బాబు. అవును బాబు, ఇక్కడే ఉండిపోతారు. మా పొలాల పక్కనే వాళ్ళకు కూడా కవులుకిప్పిస్తే చేసుకుంటారు బాబు. అలాగే. కానీ ఊళ్ళోకి అప్పుడప్పుడు పుళ్ళొచ్చి పడుతుంటాయి. మా మీద చూపించిన సాహసం వాటి మీద మాత్రం చూపించకండి.